హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు కప్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలండి. అందులో వచ్చేసి 2 గుడ్లు పగలగొట్టి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బీటర్ తీసుకొని ఒక 2 నిమిషాల వరకు బీట్ చేసుకోవాలండి ఎగ్గుని. చూడండి, మనం ఎగ్గుని బీట్ చేసుకున్నాం కదండి. అందులో వచ్చేసి 1 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలండి. మొత్తం ఒకేసారి కాకుండా 2-3 సార్లు వేసుకుంటూ బాగా కలిసిపోయేంత వరకు బీట్ చేసుకోవాలండి. చూడండి, మనం షుగర్ వేసేసి బాగా బీట్ చేసేసుకున్నాం కదండి. బాగా కలిసిపోయింది. ఇంకా అందులో వచ్చేసి 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలండి, రిఫైండ్ ఆయిల్. 1 నిమిషం వరకు బీట్ చేసుకోవాలండి. ఆయిల్ వేసి బీట్ చేసుకున్నాం కదండి. ఇంకా అందులో వచ్చేసి 1/2 కప్పు మిల్క్ వేసుకోవాలండి. మిల్క్ వేసుకొని 1 నిమిషం వరకు బీట్ చేసుకోవాలా. చూడండి, బాగా కలిసిపోయేంత వరకు మనం బీట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి ఒక జల్లెడ పెట్టుకుని అందులో వచ్చేసి మైదా పిండి 1.5 కప్పు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. ఈ పిండి వచ్చేసి ఇలా జల్లించి తీసుకోవాలండి. ఎప్పుడైనా సరే మీరు కేక్ చేయాలన్నా, కప్ కేక్స్ చేయాలన్నా ఇలా జల్లించి తీసుకోండి. చూడండి, మనం పిండి అంతా బాగా ఇలా కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకోవాలండి. చూడండి, పిండి అంతా బాగా కలిసిపోయాక మళ్ళీ ఒకసారి బీటర్ తీసుకొని బీటర్తో ఒకసారి 4 మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మన పిండి అంతా బాగా బీట్ అయిపోయింది కదా. ఇంకా అందులో వచ్చేసి 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. వెనిలా ఎసెన్స్ వేసుకున్నాక ఒక 2 నిమిషాల వరకు మనం బీట్ చేసుకుంటే మన కప్ కేక్ బ్యాటర్ రెడీ అయిపోయినట్టే అండి. చూడండి, మన బ్యాటర్ అంతా రెడీ అయిపోయినాక స్పాటులాతో ఒకసారి ఇలా చూసుకోండి. ఇలా వస్తే మన కప్ కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు అండి. చూడండి ఫ్రెండ్స్, నా దగ్గర సిలికాన్ మోల్డ్స్ ఉన్నాయి. నేను అందులో కూడా చేసి చూపిస్తా, స్టీల్ గిన్నెలు కూడా చేసి చూపిస్తానండి. మీ దగ్గర ఏది ఉంటే అందులో చేసుకోండి. నేను ఇక్కడ అన్నీ రెడీగా పెట్టేసుకుంటున్నానండి. నా దగ్గర వచ్చేసి కప్ కేక్ పేపర్స్ ఉన్నాయండి. నేను వచ్చేసి అవి వేసుకున్నా సిలికాన్ మోల్డ్స్లో, స్టీల్ గిన్నెల్లో కూడా. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదనుకోండి స్టీల్ గిన్నెలో వచ్చేసి కాస్త ఆయిల్ అప్లై చేసి మైదా వేసి టెస్ట్ చేసి కేక్ బ్యాటర్ వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఇక్కడ ఒక చిన్న గరిటెతో వేసుకుంటున్నానండి. మీరు కూడా ఒక చిన్న గరిటెతో అన్నా స్పూన్తో అన్నా వేసుకోండి. చూడండి, నేను వచ్చేసి ఇక్కడ అన్ని కప్పులో కేక్ బ్యాటర్ వేసుకున్నా అండి. కప్ కేక్స్ మీద వేసుకోవడానికి నేను వచ్చేసి ఇక్కడ కొంచెం టూటీ ఫ్రూటీ తీసుకొని అందులో కొంచెం మైదా వేసి కలిపి టూటీ ఫ్రూటీ కప్ కేక్ మీద వేసుకోవాలండి. చూడండి, టూటీ ఫ్రూటీ వేసుకున్నాక నేను ఇక్కడ చూపించే విధంగా కప్ కేక్ బ్యాటర్ ఉన్నదాన్ని ఇలా 2-3 టైమ్స్ ట్యాప్ చేయాలండి. నేను వచ్చేసి ఇక్కడ ప్రీహీట్ చేయడానికి 10 నిమిషాల ముందే పెట్టి ప్రీహీట్ చేసేసుకున్నానండి. ఇంకా అందులో వచ్చేసి మన కప్ కేక్స్ పెట్టేసుకుందాం. చూడండి, మనం అన్ని కప్ కేక్స్ పెట్టేసినాం కదండి. ఇంకా దానిపైన మూత పెట్టేసి దానిపైన ఏదైనా బరువు పెట్టేసుకుందామండి. మన కప్ కేక్స్ రెడీ అవ్వడానికి 20 to 25 మినిట్స్ టైం పడుతుందండి. మీరు టైం చూసుకోండి, లేదంటే ఫోన్లోనే అలారం పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఇక్కడ 25 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నా. మన కప్ కేక్స్ తయారయ్యాయో లేదో ఒకసారి చూసేద్దాం. చూడండి, ఇక్కడ మన కప్ కేక్స్ తయారయ్యాయా లేదా అని మనం ఎలా చూడాలంటే ఒక టూత్ పిక్తో అన్నా లేదంటే చాకుతో అన్నా చూడాలండి. చూడండి, నేను ఇక్కడ టూత్ పిక్ పెట్టి చూస్తున్నా. నా టూత్ పిక్ చాలా క్లియర్గా వచ్చేసిందండి. ఇలా క్లియర్గా వస్తే మన కప్ కేక్స్ రెడీ అయిపోయినట్టండి. లేదు, మన టూత్ పిక్ క్లియర్గా రాలేదంటే మనకి ఇంకా టైం పడుతుందనే అండి కప్ కేక్స్ రెడీ అవ్వడానికి. మీరు ఒకసారి టూత్ పిక్తో చూసి క్లియర్ చేసుకుని తీసుకోండి. నాకు వచ్చేసి ఇక్కడ 25 మినిట్స్కే నా కప్ కేక్స్ అన్నీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు నేను వచ్చేసి అవన్నీ పక్కకు తీస్తున్నా. ఎలా వచ్చాయో మీకు చూపిస్తా.
చూడండి ఫ్రెండ్స్, మన కప్ కేక్స్ ఎంత బాగా వచ్చాయో. స్పాంజీ లాగా చాలా సాఫ్ట్గా వచ్చాయండి. సిలికాన్ మోల్డ్స్లో చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. మీ దగ్గర ఉంటే దాంట్లోనే చేసుకోండి, లేదు మా దగ్గర లేవు అంటే స్టీల్ గిన్నెలో చేసుకోండి. స్టీల్ గిన్నెలో చేసుకుంటే ఒకసారి చాకుతో నైఫ్తో రౌండ్గా ఒకసారి చేసేసి అప్పుడు కప్ కేక్స్ తీసుకోండి, అవి కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి మన కప్ కేక్స్ ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చాయో. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసేయచ్చండి. ఎలా తయారు చేయాలో నేను చూపించాను కదా. మన చేతులతో మన పిల్లలకి తయారు చేసి ఇస్తే ఆ సంతోషమే వేరేలా ఉంటుందండి. ఫోటో తీయడానికి ముందే నేను వచ్చేసి ఇక్కడ 2 తినేసినానండి. అంత బాగున్నాయి, టేస్ట్ వచ్చేసి చాలా టేస్టీగా ఉన్నాయండి. బయట కొనే అవసరం లేకుండా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేసి చూపించాను కదండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.